ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం వ్యవసాయం. ఇందులో 69 నుంచి 73 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను, వినియోగంలోను ఏది ప్రథమ స్థానంలో ఉంది? 1 బ్రెజిల్, 2 చైనా, 3 నేపాల్, 4 భారతదేశం. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను, వినియోగంలోను ఏది ప్రథమ స్థానంలో అంటే ఏ దేశం ప్రథమ స్థానంలో ఉందని అడుగుతున్నారు. 1 బ్రెజిల్, 2 చైనా, 3 నేపాల్, 4 భారతదేశం. చెరకు ఏ వాతావరణంలో బాగా పెరుగుతుంది? 1 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం, 2 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. చెరకు ఏ వాతావరణంలో బాగా పెరుగుతుంది? 1 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం, 2 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. భారతదేశం చెరకు ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది? 1 2 2 3 3 1 4 5. భారతదేశం చెరకు ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది? 1 2 2 3 3 1 4 5. మన దేశంలో విస్తీర్ణ ఉత్పత్తికి సంబంధించి మూడవ అతి ముఖ్యమైన ఆహార పంట? 1 చెరకు, 2 జొన్న, 3 పొగాకు, 4 గోధుమ. మన దేశంలో విస్తీర్ణం ఉత్పత్తికి సంబంధించి మూడవ అతి ముఖ్యమైన ఆహార పంట? 1 చెరకు, 2 జొన్న, 3 పొగాకు, 4 గోధుమ. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్న ఎంత ఉష్ణోగ్రత అవసరం? 1 11 డిగ్రీల నుండి 17 డిగ్రీల ఉష్ణోగ్రత, 2 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 3 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 4 25 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్నకు ఎంత ఉష్ణోగ్రత అవసరం? 1 11 నుంచి 17 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 2 21 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 3 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 4 25 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. 2018లో వేరుశెనగ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానం? 1 3 2 4 3 1 4 2. 2018లో వేరుశెనగ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానం? 1 3 2 4 3 1 4 2. ఆవాల ఉత్పత్తిలో 2018లో భారతదేశం ప్రపంచం ఎన్నో స్థానంలో ఉంది? 1 2 2 3 3 4 4 5. ఆవాల ఉత్పత్తిలో 2018లో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 1 2 2 3 3 4 4 5. ఇందులో ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు మరియు జీర్ణక్రియకు అవసరమైన పదార్థాలు చాలా పుష్కలంగా ఉంటాయి. 1 రాగులు, 2 జొన్నలు, 3 వరి, 4 గోధుమ. ఇందులో ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు మరియు జీర్ణక్రియకు అవసరమైన పదార్థాలు చాలా పుష్కలంగా ఉంటాయి. 1 రాగులు, 2 జొన్నలు, 3 వరి, 4 గోధుమ. దేశంలోని మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు ఎంత శాతం వివిధ రకాల నూనె గింజలు పండిస్తున్నారు? 1 15%, 2 12%, 3 16%, 4 22%. దేశంలోని మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు ఎంత శాతంలో వివిధ రకాల నూనె గింజలు పండిస్తున్నారు? 1 15%, 2 12%, 3 16%, 4 22%. 2019-20లో వేరుశెనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది? 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 ఉత్తరప్రదేశ్, 4 ఆంధ్రప్రదేశ్. 2019-20లో వేరుశెనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది? 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 ఉత్తరప్రదేశ్, 4 ఆంధ్రప్రదేశ్. ఏ నేలలు మొక్కజొన్నకు అత్యంత అనుకూలం? 1 నవీన ఒండ్రు నేలలు, 2 నల్లరేగడి నేలలు, 3 పురాతన ఒండ్రు నేలలు, 4 ఎర్ర నేలలు. ఏ నేలలో మొక్కజొన్నకు అత్యంత అనుకూలం? 1 నవీన ఒండ్రు నేలలు, 2 నల్లరేగడి నేలలు, 3 పురాతన ఒండ్రు నేలలు, 4 ఎర్ర నేలలు. ఏది ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారు? 1 నువ్వులు, 2 వరి, 3 జొన్న, 4 గోధుమ. ఏది ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారు? 1 నువ్వులు, 2 వరి, 3 జొన్న, 4 గోధుమ. ఎక్కడ మొక్కజొన్న రబీ కాలంలో కూడా పండిస్తారు? 1 రాజస్థాన్, 2 కేరళ, 3 బీహార్, 4 ఆంధ్రప్రదేశ్. ఎక్కడ మొక్కజొన్నను రబీ కాలంలో కూడా పండిస్తారు? 1 రాజస్థాన్, 2 కేరళ, 3 బీహార్, 4 ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా రాగులను ఏ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి? 1 సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, 2 కర్ణాటక, తమిళనాడు, 3 హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, 4 పైవన్నీ. ప్రధానంగా రాగులను ఏ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి? 1 సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, 2 కర్ణాటక, తమిళనాడు, 3 హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, 4 పైవన్నీ. మన దేశంలో జొన్నలను ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు? 1 ఆంధ్రప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, కర్ణాటక, 4 పైవన్నీ. మన దేశంలో జొన్నలను ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు? 1 ఆంధ్రప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, కర్ణాటక, 4 పైవన్నీ. మన దేశంలో ప్రధానంగా చెరుకు పండించే రాష్ట్రాలు? 1 కర్ణాటక, తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, 3 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, 4 పైవన్నీ. మన దేశంలో ప్రధానంగా చెరుకు పండించే రాష్ట్రాలు? 1 కర్ణాటక, తమిళనాడు, 2 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, 3 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, 4 పైవన్నీ. ఖరీఫ్ కాలంలో పెరిగే వేరుశెనగ దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం నూనె గింజలు ఎంత వాటాను ఆక్రమిస్తున్నది? 1 2వ వంతు, 2 4వ వంతు, 3 1/2వ వంతు, 4 5వ వంతు. ఖరీఫ్ కాలంలో పెరిగే వేరుశెనగ దేశంలోని ఉత్పత్తి అయ్యే మొత్తం నూనె గింజల్లో ఎంత వాటాను ఆక్రమిస్తుంది? 1 2వ వంతు, 2 4వ వంతు, 3 1/2వ వంతు, 4 5వ వంతు. ఏది మినహా లెగ్యుమినిసి కుటుంబానికి చెందిన మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి
నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. 1 కందిపప్పు, 2 బఠానీ, 3 శనగ, 4 పెసర. ఏది మినహా లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయంటే 1 కందిపప్పు, 2 బఠానీ, 3 శనగ, 4 పెసర. 2019-20లో వేరుశనగ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నది 1 ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, 3 గుజరాత్, 3 రాజస్థాన్, 4 గుజరాత్. 2019-20లో వేరుశనగ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నది 1 ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, 3 రాజస్థాన్, 4 గుజరాత్. సజ్జ పంటను ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో పండిస్తారు? 1 హర్యానా, 2 రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, 3 మహారాష్ట్ర, గుజరాత్, 4 పైవన్నీ. సజ్జ పంటను ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో పండిస్తారు? 1 హర్యానా, 2 రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, 3 మహారాష్ట్ర, గుజరాత్, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్ రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోను ఏది ప్రథమ స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 భారతదేశం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలో రెండిట్లో కూడా ప్రథమ స్థానంలో ఉన్నది ఏంటంటే భారతదేశం. కరెక్ట్ ఆన్సర్ 4. చెరకు ఏ వాతావరణంలో బాగా పెరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం, 27 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇవన్నీ చెరకు పంటకు అనుకూలమైన వాతావరణాలు. చెరకు పంట ఎంత ఉష్ణోగ్రత కావాలని అడిగారంటే 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. అయితే వర్షపాతం ఎంత ఉండాలంటే 75 నుంచి 100 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం ఉండాలి. ఈ రకంగా కూడా ఇవ్వచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. పైన 2 కూడా గుర్తుపెట్టుకోండి, చెరకుకు ఏ వాతావరణం అనుకూలంగా ఉంటుందో. భారతదేశం చెరకు ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1 2వ స్థానంలో. చైనా ఫస్ట్, భారతదేశం 2. భారతదేశం చెరకు ఉత్పత్తులు ఎన్నో స్థానంలో ఉందంటే భారతదేశంలో చెరకు ఉత్పత్తులు ఎన్నో చైనా కాదు, భారతదేశం చెరకు ఉత్పత్తులు ఎన్నో స్థానంలో ఉందంటే 2వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ 1. మన దేశంలో విస్తీర్ణం ఉత్పత్తికి సంబంధించి 3వ అతి ముఖ్యమైన ఆహార పంట? కరెక్ట్ ఆన్సర్ 2 జొన్న. మన దేశంలో విస్తీర్ణం ఉత్పత్తికి సంబంధించి 3వ అతి ముఖ్యమైన ఆహార పంట జొన్న. ఫస్ట్ది వరి, తర్వాత గోధుమ, తర్వాత జొన్న. 3వ స్థానం అతి ముఖ్యమైన ఆహార పంట ఏంటంటే జొన్న. కరెక్ట్ ఆన్సర్ 2. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్న ఎంత ఉష్ణోగ్రత అవసరం? ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్నకు ఎంత ఉష్ణోగ్రత అవసరం అంటే కరెక్ట్ ఆన్సర్ 3 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్న పంటకు ఎంత ఉష్ణోగ్రత అవసరం? 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. కరెక్ట్ ఆన్సర్ 3. 2018లో వేరుశనగ ఉత్పత్తిలో ప్రపంచంలోని భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 2వ స్థానం. 2018లో వేరుశనగ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానం అంటే 2వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ 4. ఆవాల ఉత్పత్తిలో 2018లో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 2 3వ స్థానంలో. ఆవాల ఉత్పత్తిలో 2018లో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆవాలంటే 3వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ 2 3వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ 2. ఇందులో ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు మరియు జీర్ణక్రియకు అవసరమైన పదార్థాలు చాలా పుష్కలంగా ఉంటాయంటే కరెక్ట్ ఆన్సర్ 1 రాగులు. ఇందులో ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు మరియు జీర్ణక్రియకు అవసరమైన పదార్థాలు చాలా పుష్కలంగా ఉంటాయంటే రాగులు. కరెక్ట్ ఆన్సర్ 1. దేశంలోని మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు ఎంత శాతం వివిధ రకాల నూనె గింజలు పండిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 12%. గుర్తుపెట్టుకోండి, 12% నూనె గింజల విస్తీర్ణం. మొత్తం పంటలన్నీ విస్తీర్ణంలో నూనె గింజల విస్తీర్ణమే 12%. కరెక్ట్ ఆన్సర్ 2. దేశంలోని మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు ఎంత శాతం వివిధ రకాల నూనె గింజలు పండిస్తున్నారంటే 12%. కరెక్ట్ ఆన్సర్ 2 12%. 2019-20లో వేరుశనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ 1 గుజరాత్. 2019-20లో వేరుశనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నదంటే గుజరాత్, తర్వాత రాజస్థాన్, తర్వాత ఉత్తరప్రదేశ్ తమిళనాడు. 2019-20లో వేరుశనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1 గుజరాత్. ఏ నేలలో మొక్కజొన్నకు అత్యంత అనుకూలం? కరెక్ట్ ఆన్సర్ 3 పురాతన ఒండ్రు నేలలు. ఏ నేలలో మొక్కజొన్నకు అత్యంత అనుకూలమైన అంటే పురాతన ఒండ్రు నేలలో మొక్కజొన్నకు అనుకూలమైన నేలలు. కరెక్ట్ ఆన్సర్ 3. ఏది ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 నువ్వులు. ఏది ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగాను, దక్షిణ భారతదేశంలో రబీ పంటగాను పండిస్తారంటే నువ్వులు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎక్కడ మొక్కజొన్న రబీ కాలంలో కూడా పండిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 3 బీహార్లో. ఎక్కడ మొక్కజొన్నను రబీ కాలంలో కూడా పండిస్తారంటే బీహార్లో. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రధానంగా రాగులను ఏ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ప్రధానంగా రాగులను ఏ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయంటే పైవన్నీ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మొత్తం రాష్ట్రాలని గుర్తుపెట్టుకోండి. పైనవన్నీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ రాగులను ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మన దేశంలో జొన్నలను ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. మన దేశంలో జొన్నలను ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రాలన్నీ జొన్నలు మొత్తం 4 రాష్ట్రాలు ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ.
మన దేశంలో ప్రధానంగా చెరకు పండించే రాష్ట్రాలు ఇది కూడా గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆన్సర్ 45 కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. మన దేశంలో ప్రధానంగా చెరుకు పండించే రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, మొత్తం దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మన పక్కనే కూడా మహారాష్ట్ర, తెలంగాణ పక్కనే. ఇవన్నీ మ్యాక్సిమం చెరకు పండించే రాష్ట్రాలు అంటే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి మ్యాక్సిమం. చూడండి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఖరీఫ్ కాలంలో పెరిగే వేరుశెనగ దేశంలో ఉత్పత్తి మొత్తం నూనె గింజల్లో ఎంత వాటాను ఆక్రమిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 3 సగం వాటాను ఆక్రమిస్తుంది. ఖరీఫ్ కాలంలో పెరిగే వేరుశెనగ దేశంలో ఉత్పత్తి మొత్తం నూనె గింజల్లో ఎంత వాటా? ఓన్లీ ఖరీఫ్ కాలంలో ఉత్పత్తి వేరుశెనగ పంట మొత్తం నూనె గింజల ఉత్పత్తులు ఓన్లీ వేరుశెనగ అయితే మొత్తం నూనె గింజల ఉత్పత్తులు ఎంత వాటాను ఆక్రమిస్తుంది? 72 వంతు అంటే సగానికి పైగా సగం వాటాను ఆక్రమిస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సగం వాటా. కరెక్ట్ ఆన్సర్ 3. ఏది లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నత్రజని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి? కరెక్ట్ ఆన్సర్ 1 కందిపప్పు. ఏది మినహా లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నత్రజని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయంటే కందిపప్పు మినహా. కరెక్ట్ ఆన్సర్ 1. 2019-20 వేరుశెనగ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ 2 తమిళనాడు. 2019-20 వేరుశెనగ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నది తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ 2. సజ్జ పంటను ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో పండిస్తారంటే ఇది కూడా గుర్తుపెట్టుకుని కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సజ్జ పంటను ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో పండిస్తారంటే హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.